రామ్టాక్కి తిరిగి స్వాగతం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు మే 4న వస్తాయి. నేనంటే పుదుచ్చేరిని పక్కన పెట్టాను, చిన్నది కాబట్టి. ఈ 4 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం ఫలితాలు దాన్ని బట్టి ఇందులో ఫలితాలు ఎలా ఉంటాయనేది మే 4 తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇందులో ఇవాళ నా టాపిక్ కాంగ్రెస్ గురించి. ఇందులో స్టేక్ ఉన్నది కాంగ్రెస్కి 2 రాష్ట్రాలు, కేరళ, అస్సాం. ఈ మిగతా చోట్ల పెద్ద స్టేక్ లేదు. తమిళనాడు, బెంగాల్లో నామమాత్ర పాత్ర, అదేంటో కూడా చర్చిస్తా. ముందు కేరళ వరకు చూసుకునేటట్టయితే అందరూ చెప్పుకోవటం యూడిఎఫ్ అధికారంలోకి వస్తుంది బై డిఫాల్ట్. ఇదేందో పెద్ద రాహుల్ గాంధీకి క్రెడిట్ ఇవ్వాల్సిన పని లేదు దీంట్లో. ఎందుకంటే బై డిఫాల్ట్ రాకపోతే ఆశ్చర్యపోవాలి. అసలు రెండోసారి ఎల్డీఎఫ్ ఎలక్ట్ కావటమే ఆశ్చర్యకరం. సో మూడోసారి అనేది చాలా కష్టమైన పని. కాబట్టి యూడిఎఫ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఒకే ఒక రాష్ట్రం కేరళ. కానీ దాన్ని ఏదో పెద్ద అద్భుతాలు సృష్టించిందని ఎవ్వరు అనుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ వచ్చేది అది. అస్సాం రెండోది. అస్సాం ఇది మూడోసారి. ఇది బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. సహజంగా మూడోసారికి ప్రభుత్వ వ్యతిరేకత ఉండాలి. మరి ఇక్కడ కనుక కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ తగిలిందనుకోండి, ఇది కాంగ్రెస్ ప్రతిష్టకు దెబ్బ అవుతుంది. కేరళలో గెలవటం కన్నా అస్సాంలో ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ ప్రతిష్టకి దెబ్బ అవుతుంది. నిన్న చెప్పుకుంటాడు కదా రాహుల్ గాంధీ, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ఒక్కటే అని. మరి అస్సాంలో చతికిల పడిందనుకోండి, ఆ మాటకు విలువ లేదు. సో కాబట్టి 2 రాష్ట్రాల్లో ఏం జరగబోతుందో మనకు తెలుస్తుంది. ఇక తమిళనాడు, బెంగాల్. తమిళనాడు వరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది జూనియర్ పార్ట్నర్గా ఉంది. 28 సీట్లకు పోటీ చేస్తుంది. కానీ విశేషం ఏంటంటే అసలు ఈ కూటమి గెలవాలని రాహుల్ గాంధీ కోరుకోలేదా? ఈ ప్రశ్నకు అవునని సమాధానం వస్తుంది. ఎందుకంటే లోపల సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. సంప్రదింపులు పూర్తయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రచారం చెయ్యాలా లేదా? అది చేశాడా రాహుల్ గాంధీ? ఎవరైనా చెప్పమనండి. కాంగ్రెస్ అభిమానులు చెప్పమనండి ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రచారం చేశాడని. ఎవరూ చెప్పలేరు. అంటే ఏంటి దీని ఉద్దేశం వెనక? అట్లానే బెంగాల్ చూడండి. నిన్న వీడియో రిలీజ్ చేశాడు. మమతా బెనర్జీని అవుట్రైట్గా అటాక్ చేశాడు. కరప్ట్ సీఎంగా. తర్వాత మమత పోలరైజ్ చేసింది రాజకీయాలు, అందుకనే బీజేపీకి అవకాశాలు పెరిగినాయి అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు. ఎందుకు ఇలా? అంటే అమాయకుడా రాహుల్ గాంధీ? అంటే ఆ విషయాలు తెలియనివాడా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అది ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు. బెంగాల్లో ఆయనకేం స్టేక్స్ లేవు, అయినా మమతా బెనర్జీని అవుట్రైట్గా అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దీని వెనక రాజకీయ వ్యూహం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదేదో కాకతాళీయంగా జరిగిందని అనుకోవట్లేదు. వరుసగా వద్దాం. మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ దాన్ని కాంగ్రెస్ పాత్ర అంత గొప్పగా లేదు ఆ ఎన్నికల్లో, అందరికి తెలుసు. మనకు గుర్తుంది ఇటీవల బీహార్ ఎన్నికల్లో చివరి దాకా ఆర్జేడీకి ఎంత తలనొప్పి వచ్చిందంటే కాంగ్రెస్ తోటి ప్రచారానికే రాడు రాహుల్ గాంధీ. విదేశాలు వెళ్ళి కూర్చున్నాడు, ఇక్కడికి వచ్చినా రాలేదు. అంటే అంటే ఆర్జేడీ ఓడిపోవాలని కోరుకున్నాడా? తెలియదు. తమిళనాడుతో అదే పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా బీహార్లో ఏం జరిగిందో తమిళనాడులో అదే జరిగింది. ఎందుకని? చివరగా బెంగాల్, ఇప్పుడు చెప్పాను మమతాని ఎంత దారుణంగా అటాక్ చేశాడన్నట్టుగా. ఇది నాకు అనిపిస్తుంది. ఇవన్నీ ఒక్కసారి కనుక చూసేటట్టయితే మీకు అర్థమవుతుంది ఏంటి, కాంగ్రెస్కి ఏదో రాజకీయ వ్యూహం ఉంది దీని వెనకాల. ఏంటి ఆ రాజకీయ వ్యూహం అంటే,
పేరుకి ఇండి కూటమిని నడుపుతున్నట్టుగా అనిపిస్తున్నా కాంగ్రెస్ ఎదగటానికి ఈ ప్రాంతీయ పార్టీలే అడ్డంకిగా ఉన్నాయనేది కాంగ్రెస్ అంతర్గతంగా భావిస్తూ ఉందా అంటే ఇది ఇవాళది కాదు. ఈ దశాబ్దం క్రితం కూడా చర్చ నడిచింది కాంగ్రెస్లో. రీజనల్ పార్టీస్తో అసలు కలవాలా వద్దు అనే చర్చ కూడా నడిచింది ఒకనాడు. ఎందుకంటే కలవటం వలన దెబ్బ తగిలేది కాంగ్రెస్ పార్టీకే. మనం ఇండిపెండెంట్గా ఆ రాష్ట్రాల్లో గెలవలేము. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఓట్ బేసు కాంగ్రెస్ ఓట్ బేసు ఆల్మోస్ట్ ఇవాళ ఒకట్లాగానే ఉంది. కాబట్టి దాంతో ఎలియన్స్ పార్ట్నర్గా ఉండటం వలన ఎప్పటికీ జూనియర్ పార్ట్నర్గా ఉంటాం. ఎప్పటికైనా అవి దెబ్బతింటేనే ఆ ఓటు బేసు మనకి షిఫ్ట్ అవుతుందనేటువంటి ఆలోచన కాంగ్రెస్లో ఒక వర్గానికి ఎప్పటి నుంచో ఉంది. ఈ వాదన అంతర్గతంగా ఆ మేధావి వర్గం చేస్తూనే ఉంది. దాన్ని చడి చప్పుడు కాకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు అమలు చేస్తున్నాడా? ఇది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి చూస్తే ఎట్లానుంది. ఇది ఒక ఎత్తు. మరి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కేరళ గెలిస్తే ఎవడు పట్టించుకోడండి. నేను ఇందానే చెప్పినది బై డిఫాల్ట్ గెలుస్తుంది. కాబట్టి అదేదో పెద్ద సాధించిన విజయంలాగా ఎవరైనా అనుకుంటే భ్రమంలో ఉన్నట్టే. అస్సాంలో చతికిలపడి, తమిళనాడులో 28కి సింగిల్ డిజిట్ కూడా సరిగ్గా వచ్చి రానటువంటి పరిస్థితి వచ్చి, బెంగాల్లో ఏదో 1-2 గెలిచే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎవరు కాంగ్రెస్ని ఇంకా నమ్ముతారు? ఇవన్నీ పెద్ద రాష్ట్రాలండి. బెంగాల్, తమిళనాడు చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద రాష్ట్రాలు అవి. మహారాష్ట్ర అదే, బీహార్ అంతే, ఉత్తరప్రదేశ్ అంతే. రేపు అసలు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా కాంగ్రెస్ అనేది నాకు డౌట్ వస్తాను ఇవన్నీ చూసిన తర్వాత. ఇది మెల్లిమెల్లిగా కాంగ్రెస్లో అంతర్మథనం అదవరకు ఉన్నది నాయకుల్లో, ఇప్పుడు తీవ్రమయ్యే అవకాశం ఉంది. మే 4 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీని ఇకన ఇచ్చిన అవకాశాలు చాలు, ఇంకా ఇవ్వలేము. రాహుల్ గాంధీ అదే టైంలో వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టరు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి రాహుల్ గాంధీ ప్లేస్లో కూర్చోబెట్టేటువంటి అటెంప్ట్స్ మే 4 తర్వాత ఉధృతంగా జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు జరుగుతాయి లేదనేది చూద్దాం. నాకైతే అనిపిస్తూ ఉంది మే 4 దాకా వెయిట్ చేసి చూద్దాం కాంగ్రెస్ అంతర్మథనం ఏం జరగబోతుందో. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.